కడప గడపలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టబోతుందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాని గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగుందండి. ఎక్కడ గానీ చిన్న చిన్న పొరపాట్లున్నా ఈరోజు దిద్దుకొని అన్ని సక్రంగా ఉంది. కార్యకర్తలకు ఎక్కడ గానీ ఎటువంటి ఇది లేకుండా ఈరోజు ఏర్పాటు బాగుంది. ఓకే, ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైనటువంటి తీర్మానం ప్రవేశపెట్టబోతుందని, అందులో భాగంగానే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక పదవి దక్కబోతుందనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు సార్? అంటే మీరు చూస్తుంటారండి, యువగలంతో మన కార్యకర్తల యూత్లో ఏ విధంగా జోష్ వచ్చింది. ఆ యువత యొక్క అందరి యొక్క మాట, అందరి యొక్క ఆలోచన నారా లోకేష్ గారికి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బాగుంటుందని అందరూ యొక్క. కాబట్టి ఈరోజు అనౌన్స్ చేస్తే చాలా బాగుంటుంది, చేయాలండి. ఓకే సార్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా అవినీతి అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మద్యం కుంభకోణం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. తుది లబ్ధిదారిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మహానాడు తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు సార్? అంటే ఎవరైనా కానండి, చట్టం ముందు అందరూ ఒకటే. చట్టం తాను పని చేసుకొని పోతుంది. ఎవరు చేసిన పాపాలు వాళ్ళు కడుక్కుంటారు. ఓకే సార్, ఫైనల్ గా మీ ప్రత్యర్థి అయినటువంటి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పరిస్థితి ఏంటి రాను రోజుల్లో? అంటే మీకు గతంలోనే చెప్పా కదా, ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి చంద్రగిరిలో అడుగు పెట్టినామని. అంటే రాజకీయంగా, అంటే నేను వేరే విధంగా చెప్పిన, రాజకీయంగా అడుగు పెట్టినాం. దానికి ఆ విధంగా మేము డెవలప్మెంట్తో కానీ కార్యకర్తలు అందుబాటుతో ఉంటుకొని ప్రజాస్వామ్యం విలువలు ఇస్తూ పోతున్నాం. కాబట్టి అది పక్కదా. థ్యాంక్ యూ. పిఠాపురం వర్మ గారు మనతో ఉన్నారు. ఈ మహానాడు కార్యక్రమంలో రెండవ రోజు అసలు ఎటువంటి తీర్మానాలు ఉండబోతున్నాయి, ఈ రోజు ఒక భారీ తీర్మానం ఉండబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద ఒక క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, కడప గడప మీద ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంది. ఎలా ఉంది సార్? నిన్న లోకేష్ గారు 6 శాసనాలు ప్రకటించారు ఏ విధంగా ముందుకెళ్లాలని. అలాగే పార్టీ భవిష్యత్తు, పార్టీలో ప్రణాళిక, ఏ విధంగా పార్టీని బలపరుచుకుంటూ వెళ్ళాలి, కార్యకర్తల సమస్యలు తీర్చుకుంటూ వెళ్ళాలని ఒక ఆలోచన ఉంటుంది. భారీ తీర్మానం గురించి అందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాం. కార్యకర్తలు అందరూ ఎదురు చూస్తారు. ఇక్కడ ఎవరో ఒక వ్యక్తికి ఇవ్వాలని ఆలోచన ఉండదు ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో. ఎవరు ఈ పార్టీకి కష్టపడ్డారు, ఎవరు ఈ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఇవ్వగలం పాదయాత్ర చేశారు, ఎవరు కోటి సభ్యత్వాలు చేశారని ఇవన్నీ కూడా పరిగణలో పెట్టుకుని పార్టీ ఆలోచించుకుని, పార్టీ భవిష్యత్తును ఆలోచించుకుని, రాష్ట్రానికి ప్రణాళిక ఎలా పెట్టారో తెలుగుదేశం పార్టీ కూడా 2047 నిర్ణయించి రాబోయే రోజుల్లో, భవిష్యత్తు రోజుల్లో యువత నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లి అదే విధంగా పార్టీ భవిష్యత్ రథసారథిని కూడా తెలియజేయడం వల్ల పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ రథసారథి ఎవరంటే నారా లోకేష్ అని తెలియదు. అంటే నారా లోకేష్ గారికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక పదవి దక్కబోతుంది అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు సార్? నారా లోకేష్ గారికి పార్టీలో కీలక స్థానం ఇవ్వాలి అన్నది కార్యకర్తల అభిప్రాయం, కార్యకర్తల మనసులో ఉన్న భావన. ఇది చర్చ చేయవలసిన అవసరం కూడా లేదు. ఏ కార్యకర్త అన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఒక భావన. ఆయన పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయానికి మూల కారకులని, అటువంటి భావనలో మొత్తం యావత్ తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ కేంద్ర పార్టీ అధ్యక్షులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు చేస్తారో ఆ నిర్ణయాలను పార్టీ శిరసావేస్తుంది. సార్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాష్ట్రంలో అన్ని శాఖల్లో కూడా భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారని ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం సంచలనం సృష్టిస్తూ ఉంది. మద్య కుంభకోణంలో ప్రమేయం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. తుది లబ్ధిదారైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మహానాడు తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు సార్? మద్యం కుంభకోణం ఎప్పుడైతే క్యాష్ సిస్టమ్ పెట్టారో, పాత సిస్టమ్స్ అన్ని వదిలేసి డబ్బు దోచేశారన్నది ప్రజలకు తెలుసు. చట్టం దాని పని అది తీసుకెళ్తుంది. చట్టం ముందు జగన్మోహన్ రెడ్డి లేడు, నేను లేను, ఎవడు లేడు. చట్ట ప్రకారం వెళ్తుంది. వాళ్ళు చేసినట్టు కాదు. అవినీతి మీద నిజంగా ఎవిడెన్స్ అన్ని ఉంటే అది జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళవలసిందే.
అది మనకి అన్అఫీషియల్ గా తెలుసు దోచుకున్నారని. అది అఫీషియల్ గా స్టెప్ బై స్టెప్ ప్రూవ్ అవుతా ఉంది. ఐఏఎస్లు అందరూ లోపలికి వెళ్ళారు కదా, వాళ్ళు చేసిన వాళ్ళ నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళు చేసింది మేము ఎలా చేసాం బాబు, ఇలా చేసాం బాబు, ఈ డబ్బు తీసుకెళ్లి పులివెందులో పెట్టాం, ఈ డబ్బు తీసుకెళ్లి కడపలో పెట్టాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అని చెప్తారు. అది కరెక్ట్ అనుకుంటే చాలా రోజులైంది కూడా ఆయన కూడా వెళ్ళి వస్తారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారేమో అనేటువంటి భయంతో కొంతమంది అసలు ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు వెనక్కి వెళ్తున్నాయి అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఉంటారు. ఆ భయం లేకుండా ఉండడానికే లోకేష్ గారి రెడ్ డైరీ ఉంది. ఆ రెడ్ డైరీ ఇప్పుడు చెప్తుంది అవినీతిని అంతా కూడా ప్రక్షాళన చేస్తున్నారు. ఏ ఇన్వెస్టర్ కూడా భయపడలేదు. లోకేష్ గారు పర్సనల్ గా ఈ మధ్యనే బోల్డ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. దగ్గర 4 లక్షల కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ ఇంకా కూడా వస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో వర్మ గారు తెలుగుదేశం పార్టీ కోసం త్యాగం చేశారు. వర్మ గారికి రానున్న రోజుల్లో ఎటువంటి పదవి దక్కేటువంటి అవకాశం ఉందంటారు? ఎటువంటి భరోసా ఇచ్చారు మీకు? నేను పార్టీ అధ్యక్షుడు ఏది చెప్తే అది పనిచేస్తాను. నాకు ఎప్పుడు పార్టీ బాగుండాలని కోరిక తప్పితే 23 సంవత్సరాల నుంచి ఏమి ఎక్కడ ఎలా కావాలన్నది అది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. మహానాడులో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. ప్రభాకర్ గారు, ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాం. మా శక్తికి మించి నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ ఎవరైతే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఎంత చేస్తున్నప్పటికీ కూడా చిన్న చిన్న లోపాలు అక్కడక్కడ ఉన్నాయి. వాటిన్నింటినీ కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, మొదటి రోజు ఎంతమందికి భోజన సదుపాయాలు ఉన్నాయి సార్? ఈ రోజు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎంతమంది అంచనా వేస్తున్నారు? ఈ రోజు సుమారుగా ఒక 50,000 మందికి మేము ఏర్పాటు చేసాం. 50,000 మంది దాటొచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఏర్పాట్లు చేస్తాం. ఓకే, మొదటిసారి మహానాడులో నాన్ వెజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి సార్, ఎలా ఉంది? ఎలా ఉంటది? నాన్ వెజ్ ఉంటే కొద్దిగా ఇంకా హ్యాపీగా ఉంటారు కదా కార్యకర్తలు, నాయకులు. అంతే తప్ప పెద్ద విషయం కాదు. ఓకే, మీ తోటలో పండినటువంటి మామిడికాయలతో ఇక్కడ చట్నీ చేయించి తీసుకొచ్చారు కాదు, అవి నేను కూడా ఇక్కడ బయట నుంచి కొనుక్కొచ్చినాయి. కాకపోతే మా జిల్లాలో పండుది కాబట్టి అక్కడ నుంచి కొనుక్కొచ్చి మామిడికాయ పికిల్ అనేది ఈ సమ్మర్ లో పెట్టవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి పెట్టాం. ఓకే సార్, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైనటువంటి తీర్మానం తీసుకోబోతుందని, అందులో భాగంగా నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక పదవి దక్కబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీదే ఉంటారు సార్? అంత లోతు విషయాలు మా నోటీసులో లేదు. ఆ విషయాలన్నీ మీరు ఎవరైతే మీ ద్వారా మీకు తెలిసిందో వారిని అడిగితేనే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే సార్, ఫైనల్ గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా భయంకరంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు, అవకతవకలు జరిగాయని. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా మద్యం కుంభకోణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. తుది లబ్ధిదారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మహానాడు తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు సార్? తుది లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని మీరు డిసైడ్ చేశారా? ఓకే, అయితే తప్పకుండా అవుతాడు. మీరే చెప్తున్నారు కదా తుది అంతిమంగా ఆయనకే తగ్గింది ఇదంతా అని చెప్పి మీరు ఫిక్స్ అయ్యారు కాబట్టి కంపల్సరీగా అది కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జోష్నా తిరునగర్ గారు మనతో ఉన్నారు. మహానాడు కార్యక్రమంలో ఈ రోజు ఎటువంటి తీర్మానాలు ఉండబోతున్నాయి అనే దాని మీద మనం ప్రధానంగా మాట్లాడుతున్నాం. జోష్నా తిరునగర్ గారు, మహానాడు కార్యక్రమం మొదటిసారిగా కడప గడపలో జరుగుతోంది, ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా అనిపిస్తుంది. మీరే చూస్తున్నారు ఉత్సాహం ఎంత పొంతలు దొక్కుతుందో ఇక్కడ చూస్తున్నారు. ఒకటి ఖచ్చితంగా ఇవాళ రోజున మమ్మల్ని ఆదరించి మమ్మల్ని అక్కర చేర్చుకున్నటువంటి కడపలోనే మహానాడు పెట్టాలి ఈసారి అనేటువంటిది ఒక ఉద్దేశంతో వచ్చాం. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. నేను మొట్టమొదటిసారి కడప గడ్డ మీద పెట్టాము అండ్ ప్రజలు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అసలు ఎక్కడా కూడా ఆ నంబర్ ఆఫ్ ఇదే చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున కూడా ఇవాళ రెండో రోజు, నిన్న అసలు చాలా చాలా ఉత్సాహంగా ప్రజల ముందరకు వచ్చారు. ఇవాళ కూడా అంతకు రెండింతలు ఉత్సాహంతో వస్తున్నారు. రేపు బహిరంగ సభ కూడా అసలు కని విని ఎరగని రీతిలో మహానాడు హిస్టరీలోనూ దట్ ఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్ వన్. ఓకే, ఈ రోజు మహానాడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఒక కీలకమైనటువంటి తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లుగా, అందులో భాగంగానే నారా లోకేష్ గారికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలకమైనటువంటి పదవి దక్కబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు? అలా అంటే నేను ఒక విషయం చెప్తానండి. పార్టీ ఎప్పుడు కూడా మా పార్టీలో ఏది కూడా యాజ్ అండ్ వెన్ డిసైడ్ అయ్యేది కాదు. మాకు ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ఈవెన్ మీకు తెలిస్తే నిన్న కూడా మీరు చూసారు, పార్టీ జాతీయ అధ్యక్షుల వారి ఎన్నిక కూడా ఒక నామినేషన్ ప్రక్రియ ఉంది. నిన్న దాన్ని ఓపెన్ చేశాము. ఇవాళ దానికి సంబంధించినటువంటి స్క్రూటినీ జరిగి దానికి సంబంధించినటువంటి ఎన్నిక జరిగి సాయంత్రం నా ఎన్నిక అనేటువంటి అంటే ఎవరు విజేతలు అనేటువంటిది ఇచ్చేస్తారు. అంటే there is a democratic process in తెలుగుదేశం పార్టీ. సో అండ్ దాంతో పాటుగా
ఒక మాకు పాలిట్ బ్యూరో ఉంది అండ్ జాతీయ అధ్యక్షుల వారు. సో ఇలా దాన్ని బట్టి ముందరికి వెళ్తాం అన్నమాట. సో ఏ నిర్ణయం అయినా సరే, సమిష్టిగా ఏ నిర్ణయం అయినా సరే దానికి ఒక ప్రొసీజర్ రూల్స్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. మీరు నన్ను అడిగితే అంటే పర్సనల్ గా అయితే డెఫినెట్ గా లోకేష్ గారికి ఇవ్వాలని మేము అందరం కోరుకుంటాం, అందులో డౌట్ లేదు. సో అది ఎలా జరుగుతుంది అనేది చూడాలి మనం. ఇవాళ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ తీర్మానాలు కూడా ఉన్నాయండి. వ్యవసాయ రంగం మీద ఒక తీర్మానం ఉంది, అలానే మీరు కనుక చూస్తే తెలుగు జాతి మీద ఒక తీర్మానం ఉంది. సో ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్స్. అంటే నిన్న చూసుకున్నట్లయితే మహిళల మీద, అలాగే ఎస్సీలకు సంబంధించిన వాటి మీద కూడా తీర్మానాలు ఉన్నాయి. అలాగే ఆరు సూత్రాల మీద కూడా తీర్మానాలు జరిగినాయి. మొత్తంగా అసలు ఈ రోజు ఎటువంటి తీర్మానాలు ఉండబోతున్నాయి? నేను ఇందాక చెప్పినట్టుగా ఇవాళ మళ్ళీ మీకు సాగునీటి మీద, వ్యవసాయ రంగం మీద, అలానే తెలుగు జాతి విశ్వవిఖ్యాతి, అలా వీటన్నిటి మీద ఉన్నాయండి తీర్మానాలు.